చింత చిగురు పప్పు పాతకాలంలో సంమరణంగానే చేసే వంటల్లో ఇది కూడా ఒకటి. ఇది సింగిల్ పార్ట్ రెసిపీ లాగా చేస్తూ ఉన్నాను కాబట్టి కుక్కర్ తీసుకొని దాంట్లో ఫస్ట్ తిరమాత వేసుకోవాలి. ఇంగు బాగా వేసుకుంటే మంచి సువాసన బాగుంటుంది. తిరమాత వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న చింత చిగురు అంతా వేసి బాగా వేయించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కొంచెం చీల్చి వేసాను. కొంచెం కారంగానే బాగుంటుంది ఈ పప్పు. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత ముందే నానబెట్టి పెట్టుకున్నాను నేను ఇక్కడ దాదాపుగా ఒక చిన్న గ్లాస్ కందిపప్పు. కొంతమంది పప్పు అరగదంటారు కదా, ఇలా ముందే నానబెట్టుకుంటే ఆ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా చేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ ఆకు పులుపు ఉంటుంది కాబట్టి పప్పు ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి 5-6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కుక్కర్ ఓపెన్ చేసి పప్పు బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ముందే వేస్తే అది మరీ సాఫ్ట్ అవుతుంది, అందుకని నేను వేయను. మరి కొంచెం సేపు దీన్ని ఉడికించుకొని చూసారు కదా, బాగా దగ్గరికి అయ్యేంత వరకు దాన్ని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి వేయించుకోవాలి అంతే. వేడి అన్నంలోకి ఈ పప్పు నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది.